హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఉదయాన్నే బండ్ల తుడుస్తున్నాను అనుకుంటున్నారా? కాదులేండి, ఫ్రిడ్జ్లోంచి నీళ్ళన్నీ బయటకు వచ్చినాయి. అదంతా మడుగు మడుగుగా ఉంది, నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి. అందుకనే బండ్ల తుడిచే కర్ర తీసుకొచ్చి అయితే తుడుస్తున్నాను. ఎండాగాలి అనేది ఎక్కువగా ఉండటం వల్ల నీళ్లు చాలా బట్టికి ఇనికిపోయి ఆరిపోయినాయి. లేదనుకోండి, ఇది మొత్తం ముడుగు ముడుగు అయిపోయేది. ముందు వాటర్ అన్నీ బయటకు కుట్టేసి తర్వాత తుడిచేదాన్ని. ఫ్రిడ్జ్లోంచి నీళ్ళు అనేవి బయటకు వచ్చేస్తున్నాయి, వెనక తొట్టులోకి వెళ్ళట్లేదు. ఒక్కోసారి అయితే ఫ్రిడ్జ్లో కూడా వస్తున్నాయి. ఫ్రిడ్జ్లో పిండి గిన్నెలు అవన్నీ పెడతాం కదా, వాటి ప్లేట్ల మీద అన్నిటి మీద పడుతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓసారి రిపేర్ చేయించినా కూడా మళ్ళీ ఇదే పరిస్థితి అయిపోయింది. ఇంకెలాగలా అడ్జస్ట్ అవుతున్నాము. ఫ్రిడ్జ్ రిపేర్ చేసే వాళ్ళంటే ఎక్కువ దొరకరు. కంపెనీ వాళ్ళు రావాలంటే త్వరగా రారు. ఈరోజు అంట్లు కడిగి బట్టలు ఉతికేటప్పుడు కూడా చాలా లేట్ అయింది. కొత్తగా ఫోన్ తీసుకున్నాను. అవును, మీరు రోజు వీడియో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే వీడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పండి. పాత ఫోన్ తీసేసి కొత్త ఫోన్ ఒకటి తీసుకున్నాను. ఫస్ట్ శాలరీ వచ్చింది కదా, శాలరీకి తోడు ఇంకా సగం కొంచెం వేసాను. వేసి కొత్త ఫోన్ అయితే తీసుకున్నాను. వీడియో క్వాలిటీ అనేది ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఫోన్లో కొత్త కొత్త వీడియోలు యాప్లు అన్నీ సెట్ చేసుకుంటా అలాగనే కూర్చుండిపోయాను. ఇంక ఇంట్లో పనులు చేసేటప్పటికి చాలా లేట్ అయింది. అందుకని ఈరోజు ఎండ కూడా చూడండి, ఎండ ఎక్కువగా వచ్చింది. గోడకల్లో అయితే కొంచెం నీడ ఉంది. ఇంకా అటువైపున పేటేసుకొని కూర్చొని ఇంకా అంట్లు మొత్తం కడిగేసాను. అంట్లు కడిగిన తర్వాత బట్టలు ఉతికేస్తున్నాను. బట్టలు సాయంత్రం ఉతుకుదాం అనుకున్నాను. బాగా ఎండ వచ్చింది, ఇంకా ఎండలో ఏం ఉతుకుదాంలే అనుకున్నా కానీ మళ్ళీ సాయంత్రం దాకా వాటిని అలాగనే ఉంచటం, మళ్ళీ ఇంకా పగలంతా ఇంకా బట్టలు కల్లోకి వస్తూ ఉంటాయి, గుర్తుకొస్తూ ఉంటాయి. బట్టలు ఉతకలేదు. సాయంత్రం 4 ఎప్పుడైద్దా, 4 అయిన కాడ నుంచి ఇంకా ప్రశాంతంగా కూర్చోలేము, బట్టలు ఉతకాలి అని. ఇప్పుడు ఎండలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి సాయంత్రం 4 అయినా 5 అయినా సరే గాబు దగ్గర ఎండగానే ఉంటుంది. ఎండ ఆవిరి ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఇంకెలాగలా కొంచెం నీడ ఉంది కదా, ఇంకా ఆ నీడలో అయితే కూర్చొని బట్టలు అయితే ఉతికేస్తున్నాను. ఒక అరగంట అయితే బట్టలు ఉతకటం అయిపోయింది. మళ్ళీ వీటిని సాయంత్రం దాకా ఎందుకు ఉంచడం అని మొత్తం అయితే ఉతికేశాను. ఇందాక సబ్బు చూపించాను కదా, చెప్పడం మర్చిపోయాను. నిన్న సబ్బు అనేది అంటించి పెట్టాను. చిన్న సబ్బు ముక్క మిగిలింది. సబ్బు ముక్క మిగిలితే పెద్ద సబ్బుకి అంటించేసి ఇంక నిన్నంతా పక్కన అలాగనే ఉంచేశాను. ఇంకా దాన్ని కదిలీలేదు. సబ్బు మొత్తం అంటుకొని పోయిందనుకోండి. బట్టలకి అదిం పెట్టి ఉతుకుతున్నా కూడా సబ్బు అనేది కొంచెం కూడా ఊడి రాలేదు. ఇంకా ఊడి రాదు, అలాగనే అంటుకొనే ఉంటుంది. మనం ఎంత గట్టిగా పట్టుకొని రుద్దినా సరే అసలు సబ్బు అనేది రాదు. ఇంకా మళ్ళీ ఆ సబ్బు అనేది అరిగిపోయేదాకా ఇంకా అలాగనే ఉంటుంది. ఎప్పుడు చిన్న సబ్బులు ఉన్నా కానీ నేను ఇంక ఇలాగనే ఈ ప్రాసెస్లోనే పెట్టేసి బట్టలు ఉతుకుతూ ఉంటాను. చిన్న అరిగిపోయిన ముక్కలతో బట్టలు ఉతకాలంటే నాకు అస్సలు ఉతకాలనిపించదు. అసలు సబ్బు పెట్టినట్టు ఫీలింగే రాదు. అందుకని చిన్న ముక్కలతో నేనైతే ఉతకను. వాటిని వేస్ట్ కాకుండా ఇలా పెద్ద సబ్బుకి అంటించేసి పెడతాను. మీరు కూడా ఇట్లా ఈ టిప్ కనుక మీకు నచ్చితే ఫాలో అవ్వండి. గాబులో ఉన్న డబ్బాలు కూడా కడిగేసాను, పాచిపట్టిని. ఈ మధ్య ఎక్కువగా పాచి వస్తుంది. ఇంకా డబ్బాలు పీట అవన్నీ మొత్తం నీట్గా రుద్దేసి ఇంకా కసువులు అయితే ఊడుస్తున్నాను. బయట కసువులు ఊడుస్తున్నా. ఇప్పటికే ఎండ చూడండి ఎంత ఎండ ఎక్కువ వచ్చిందో. గాలి కూడా ఎక్కువగానే వస్తుంది. బయట వరండాలో గొంతులో కసువులన్నీ ఇదిగోండి ఈ గొంతులోకి వచ్చేస్తాయి. మొత్తం ఆకులు కానీ కసువు కానీ మొత్తం ఆ గొంతులు అనేవి నీట్గానే ఉంటాయి. వరండా కానీ గొంతు కానీ నీట్గానే ఉంటుంది. ఇంకా కసువు మొత్తం గాలివాటున ఈ గొంతులోకి వచ్చేసిద్ది. మొత్తం అయితే నీట్గా ఇంకా కసువులు అయితే ఊడ్చేసాను. బయట కనుక కసువులు ఊడ్చి బయట పనులు మొత్తం చేసేసాను అనుకోండి, తర్వాత ఇంట్లో పని అనేది చిన్నగా నిదానంగా చేసుకోవచ్చు. ముందు నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, వంట వడికి చేశాను. ఇంకా అన్నం కూరలు టిఫిన్లు అవి అయితే చేయటం అయిపోయింది. మేమైతే తినలేదు కానీ చేయటం అయితే చేసేసాను. నవీన్కి లంచ్ బాక్స్ అవన్నీ రెడీ చేశాను. రెడీ చేసి కొంచెం ఫోన్లు అవి సెట్టింగ్ అన్నీ చేసుకునేటప్పటికి కొంచెం లేట్ అయింది. అందుకని ఈరోజు పనులు కూడా కొంచెం లేట్ అయినాయి, ఎండ వచ్చేసింది. ఈ సంవత్సరం అయితే బాణ అనేది అసలు వాడలేదు. ఆ మూలం చూడండి బానుంది, ఇంకా అది అలాగనే ఉంచేసాను. ప్రతి సంవత్సరం వాడేదాన్ని, వాడి తర్వాత ఇంకా ఎండాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ బాణ అనేది అక్కడ పెట్టేదాన్ని. ఈ సంవత్సరం అయితే అసలు దాన్ని ఓపెన్ చేయలేదు, వాడలేదు. 2-3 సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నాను. ఈ సంవత్సరం ఇంకా కూలింగ్ ఉండిద్దో ఉండదో అని చెప్పేసి అసలు వాడనైతే వాడలేదు, ఆ మూలన పడేసాను. కుండలు వాడుకోవాలంటే వాటిలో నీళ్లు పోసి 2-3 రోజులు అలాగనే ఉంచేసి తర్వాత మనమైతే వాడుకోవాలి. ఇంకా క్యాన్కి ఏమో క్లాత్ చుట్టాను. క్యాన్కి క్లాత్ చుట్టి ఈ సంవత్సరం అయితే ఇంకా అలా వాడుకున్నాము. టిఫిన్ అయితే తిన్న తర్వాత ఇంకా మళ్ళీ ఇల్లు ఊడటం, ఇల్లు క్లీనింగ్ అయితే మొదలుపెట్టాను. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ చేశాను. ఇంక ఇడ్లీ అంటే పిల్లలు చెప్పే పని లేదు కదా, ఇంకా వాళ్ళ మొహం నల్లంగా పెట్టుకొని ఉంటారు, సరిగ్గా తినరు. నిన్న చేసిన చట్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను, కానీ చట్నీ బాగలేదంట, పిల్లలు తినలేదు, పడేశాను. ఇంకా కారం వేసుకొని నెయ్యి వేసుకొని అయితే తిన్నారు. కారం వేసుకొని నెయ్యి వేసుకొని వేడివేడి ఇడ్లీ తిన్నా కూడా చాలా బాగుంటాయి.
చట్నీ ఎందుకనో కొంచెం వాసన వచ్చినట్టుగా, పులుపు వచ్చినట్టుగా అనిపించింది. ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా చట్నీ బాగుండదేమో. ఎప్పుడు పెడతానే ఉంటాను కానీ ఈసారి ఎందుకనో అస్సలు బాగలేదు. పిల్లలైతే కొంచెం కూడా తినలేదు. ఇల్లు కసువులూడబోయే ముందు ఇంక ఇదిగోండి మంచం అయితే ఇదిలిస్తున్నాను. పరుపంతా ఇదిలిచ్చేసి ఇంకా పరుపు ముడతలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నీట్‌గా సర్దేసి ఇంకా లూజులు అవి లేకుండా ఏసాను. ఏసి ఇంక ఇదిగోండి దిండు గలీబులైతే ఏసాను. రోజు బెడ్‌షీట్ మొత్తం తీసి ఇదిలిచ్చేయటం అయితే ఉండదు. లూజులన్నీ సర్దేసి అయితే ఏస్తాను. ఇలా ఏసినా సరే చాలా నీట్‌గా ఉంటది. క్లాత్ తీసుకొని పైన దుమ్ము అనేది దులిపేస్తాం కాబట్టి నీట్‌గా ఉంటది. మంచానికి ఉన్న చెక్కలకు కూడా దుమ్ము అనేది ఉంటది కదా, ఇంకా అది కూడా దులుపుతాను. తలుపులకు కూడా లైట్‌గా దుమ్ము అనేది కనిపిస్తుంది. డిజైన్ ఉన్నాయి కదా తలుపులకి, ఈ డిజైన్ గ్యాపుల్లో అయితే దుమ్ము ఎక్కువగా ఉంటది. అందులో రోడ్డు పక్కన ఇల్లు కాబట్టి దుమ్ము అనేది మాకు మరీ ఎక్కువగా వచ్చేసిద్ది. అందుకని క్లాత్ తీసుకొని ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉంటాను. క్లీన్ చేయడానికి నాకు క్లాత్లే బాగుంటాయి అనిపించింది. పెద్ద క్లాతులు తీసుకొని ఇలా కొట్టినట్టుగా ఇదిలిస్తాను ఒక్కోసారి. ఒక్కోసారి ఏమో ఇంక ఇలా తుడుస్తూ ఉంటాను. ఎక్కువ డస్ట్ ఉంది అనుకున్నప్పుడు మాత్రం క్లాత్ తీసుకొని తుడుస్తాను. మామూలుగా అయితేనేమో క్లాత్ తీసుకొని మనం ఇదిలిస్తాను చూడండి కొట్టినట్టుగా, అలా అయితే దులిపేస్తాను. అలా దులిపినా సరే దుమ్ము అనేది పోయిద్ది. వారానికి ఒక్కసారి ఇంట్లో తలుపులు, కబోర్డ్స్ ఇంకా అవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాను. తలుపులు అనేవి ఎక్కువగా ఉంటాయి కానీ కబోర్డ్స్ అనేవి మాకు చాలా తక్కువ కదా, ఒక్క అరమారకే కబోర్డ్స్ ఉంది. ఇంకా ఆ కబోర్డ్స్కున్న దుమ్ము కూడా దులిపేస్తాను. కబోర్డ్స్కి డిజైన్ లేవు. డిజైన్ లేకపోవటం వల్ల దాన్ని క్లీన్ చేయటం అనేది అంత కష్టం అనిపించదు. తలుపులకే డిజైన్స్ పెట్టారు. ఇప్పుడు నేను తుడుస్తున్న తలుపుకైతే డిజైన్ అనేది పెద్దగా లేవు కానీ, అంటే డిజైన్ అయినా పెద్ద పెద్ద డిజైను, వాటిని క్లీన్ చేయడానికి పెద్ద కష్టం అనిపించదు. మనం తుడిచినా కూడా నీట్గా పోయిద్ది. పక్కన తలుపులోనే కదా, వాటికైతే చిన్న డిజైన్ రౌండ్ లాగా పెట్టారు. వాటిని క్లాత్ పెట్టి తుడవటానికి కొంచెం టైం పట్టిద్ది. డస్ట్ కూడా అంత నీట్గా పోదు. ఇంకా అలాంటి చిన్న చిన్న డిజైన్ ఉన్నాయి మాత్రం బ్రష్ తీసుకొని అలా క్లీన్ చేయాలి. అంటే బ్రష్లు అవన్నీ ఎప్పుడో నెలకొక్కసారి క్లీన్ చేస్తాను. నార్మల్గా అయితే క్లాత్తోనే ఎక్కువ శాతం క్లీన్ చేస్తాను. తలుపులు, కిటికీలు అన్నీ దుమ్మంతా దులిపేసిన తర్వాత ఇంకా లాస్ట్లో కసువులు అయితే ఊడుస్తూ వస్తున్నాను. బయట అయితే ఊడ్చాను కదా, ఇంకా కసువులు ఊడవాల్సింది 2 గదులు మాత్రమే, వంటగది అని ఈ గది. ఫస్ట్ వంటగది అయితే మొత్తం ఊడ్చేసాను. వంటగది ఊడ్చిన తర్వాత ఇంక ఇదిగోండి ఈ గది అయితే ఊడుస్తున్నాను. ఏ గదికి ఆ గది నీట్గా కసువులు అయితే ఊడ్చేసి ఇంకా కసువు కూడా ఏ గదిలో ఆ గదిలోనే కుప్పలాగా చేస్తాను. లాస్ట్లో కసువు చెడ తీసుకొచ్చి మొత్తం అయితే ఎత్తేస్తాను. కూలర్ కూడా ఇంకా పెట్టుకోవట్లేదు, తీసేయాలి. ఇక్కడి నుంచి తీసేసి ఇంకా వంటగదిలో పెట్టాలి. ఇక్కడ అడ్డంగా అనిపిస్తుంది. ఇటువైపున పక్కన పెట్టినా కానీ కబోర్డ్స్కి అడ్డంగా ఉంది కదా, బట్టలు తీసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్టలు తీసినప్పుడల్లా మళ్ళీ పక్కకు నెట్టాల్సి వస్తుంది. ఇంకా కూలర్ పెట్టుకోవట్లేదు, అందులో పని చేయట్లేదు. ఇంకా తడికల్లోకి నీళ్ళు రావట్లేదు కదా, తడికల్లోకి నీళ్ళు రాకపోవటం వల్ల చల్లంగా గాలి రావట్లేదు. ఇంకా అందుకనే కూలర్ అయితే తీసేయాలి. కూలర్లో నీళ్ళు ఉన్నాయి, నిండుగా నీళ్లు పోసాము. నీళ్లు పోసి కూలర్ ఆన్ చేసాము. కూలర్ అనేది పని చేయకుండా పోయింది. ఇంకా చేసేదేముంది, నీళ్ళు మొత్తం తీసేయాలి. నీళ్లు పోయటం కంటే కూడా తీయటానికే విసుగ్గా అనిపించింది. పొయ్యటం ఏముంది, ఒక బకెట్ నీళ్లు తీసుకొచ్చి మొత్తం పోసేస్తాము. తీయాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది. కూలర్ కిందకి పెట్టాలి బకెట్. అక్కడ చిన్న రంధ్రం లాంటిది ఉంది, దానికి ఒక చిన్న పైప్ మొక్క పెట్టారు, అది తీసేసి ఆ నీళ్లు పట్టాలి. మళ్ళీ బకెట్ నిండంగానే మళ్ళీ ఆ పైప్ అనేది మళ్ళీ పెట్టేసి మళ్ళీ ఆ నీళ్ళు పారబోసి వచ్చి మళ్ళీ బకెట్ పెట్టాలి. అందుకే ఇసుగ్గా ఉంటుందని చెప్పి అలాగే వదిలేశాను. కాకపోతే ఇంక తీసేయాలి. మళ్ళీ ఎక్కువ రోజులు ఉంచామనుకోండి వాసన వస్తాయి నీళ్ళు. నీళ్ళు వాసనే కాదు, పురుగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వీలైనంత వరకు ఇంకా కూలర్లో నీళ్ళు మొత్తం తీసి పారబోసి, కూలర్ అనేది ఇక్కడ ఫ్రిడ్జ్ పక్కన ఖాళీ ఉంది కదా, ఇంకా అక్కడైతే పెట్టేసేయాలి. బల్ల మీద అయితే పెట్టట్లేదు, పెద్ద కూలర్ కదా, ఇంకా బల్ల ఎక్కేయాలన్నా ఇబ్బందిగా ఉంటుందిలేని కిందే పెట్టి ఉంచుతున్నాము. ఎలాగో వంటగదిలో ఎక్కువ ఖాళీ ప్లేసే ఉంది. ఇంకా ఖాళీ ప్లేస్ అంతా ఏం చేస్తామని చెప్పేసి ఇంకా కూలర్ అక్కడే పెట్టేస్తున్నా. పక్కన బియ్యం గోతాలు ఉంటాయి కదా, ఇంకా బియ్యం గోతాల పక్కన అయితే పెడతాను. ఇంకా ఫ్రిడ్జ్ కూడా కొన్ని వాటర్ చల్లేసి మొత్తం నీట్గా అయితే తుడిచాను. ఫ్రిడ్జ్, టీవీ కూడా వారానికి ఒక్కసారి క్లీన్ చేస్తూ ఉంటాను. ఫ్రిడ్జ్ అంటే మొత్తం లోపల అంతా డీప్ క్లీన్ అయితే చేయను కానీ డోర్ వరకు నీట్గా తుడుస్తాను. లోపలేమో ఏదన్నా మనకి డస్ట్ అనేది కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు తుడుస్తాను. గ్యాస్ పొయ్యి అది క్లీన్ చేసేటప్పుడు ఆ క్లాత్తో క్లీన్ చేయటం, ఇలా ఫ్రిడ్జ్ తుడిచేటప్పుడు లోపల ఏదన్నా కొంచెం డస్ట్ ఉందనుకోండి పైన అయితే క్లీన్ చేస్తాను. డీప్ క్లీన్ అయితే చేయలే, ఎప్పుడో ఒకసారి చేస్తాను. ఇంకా ఫ్రిడ్జ్ తుడిచిన తర్వాత టీవీ మీద కూడా కొన్ని వాటర్ చల్లేసి టీవీ కూడా నీట్గా తుడిచాను. టీవీ అద్దం మీద ఎక్కువ మరకలు పడుతూ ఉంటాయి. పిల్లలు టీవీ చూస్తా చేతులు పెడతా ఉంటారు, ఏదో ఒకటి తింటా చేతులు పెడతా ఉంటారు. టీవీ మీద మాత్రం మరకలు అనేవి ఎక్కువ కనిపిస్తూనే ఉంటాయి. ఇంటిని మనం ఎంత నీట్గా ఉంచుకుంటామో టీవీ అద్దం అనేది కూడా చాలా నీట్గా ఉండాలి.
ఎక్కువ ఎవరన్నా ఇంట్లోకి మొదట రాగానే హాల్లో టీవీయే కదా కనిపించేది. టీవీ అద్దం మరకలుగా ఉంటే ఇంటిని మనం ఎంత నీట్గా ఉంచుకున్నా సరే ఆ ఇల్లు అనేది నీట్గా కనిపించదు. అందుకని అద్దాలు కూడా నీట్గా ఉండాలి. ఈరోజు మల్లెపూలు అయితే చాలా ఉన్నాయి. మా తోడుకోళ్ళ వాళ్ళకి చెట్టు ఉంది, వాళ్ళైతే ఇచ్చారు. ఇంకా అందుకని మాల కడుతున్నాను. ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత పూలు అయితే మాల కడుతున్నా. పూలు ఇచ్చిన తర్వాత మాల కట్టాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. మొగ్గలప్పుడు కట్టామనుకోండి బాగుంటుంది, మనకు కట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడేమో రెబ్బలన్నీ రాలిపోతూ ఉంటాయి, మనకు అర్థం కాదు కట్టడానికి కూడా. మల్లెపూలు మనకు దొరికేది ఈ సీజన్లోనే కదా. సీజన్ పోయిందనుకోండి మల్లెపూలు దొరకవు. మామూలుగా బయట అమ్మినా సరే ఇవి న్యాచురల్ మల్లెపూలు అయితే ఉండవు. ఏయో కాగడా మల్లెపూలని ఇంకా అలాంటివి అమ్ముతారు, కానీ మామూలుగా న్యాచురల్గా ఉండే మల్లెపూలు అయితే మనకు దొరకవు. ఇందులో ఇవి గుండు మల్లెలు అంటే మాత్రం వీటికి కాడ అనేది కొంచెం పొడవు తక్కువగా ఉంటుంది, కట్టడానికి కూడా కష్టంగానే ఉంటుంది. అల్లుకుంటాయి చూడండి మల్లె చెట్లు, అవైతేనేమో కాడ పొడవుగా ఉంటుంది, అవి కట్టడానికి ఈజీగానే ఉంటుంది. గుండు మల్లెలు మాత్రం కొంచెం కష్టంగానే అనిపించింది. పూలు చాలా ఉన్నాయి కదా, ఇంకా ఊరక వేస్ట్గా పడేయటం ఎందుకులని కడుతున్నాను. కొన్ని అయితే పెట్టుకోవచ్చు, కొన్ని అయితేనేమో ఇంకా అత్తయ్య మావయ్య ఫోటో ఉంది కదా ఆ పటానికి అయితే వేద్దామని. ఇంకా పూజ చేసే టైం అయితే కాదు, ఇది టైం కూడా దాటిపోయింది. పూలైతే చాలా వడికి కట్టేశాను. మాల కట్టడం అయితే వచ్చు నాకు, అంటే బాగానే కడతాను, పర్వాలేదు. మరీ చిక్కంగా పర్ఫెక్ట్గా అయితే కట్టను, కానీ పర్వాలేదు, ఒక రకంగా అయితే కట్టగలను. మల్లెపూలు మాత్రం మంచి సువాసనగా భలే స్మెల్ ఉంటుంది కదా. మల్లెపూలు అనేది తల్లో పెట్టుకుంటే మన మైండ్ కూడా ఫ్రెష్గా రిలాక్స్గా అదొక వాతావరణంలోకి వెళ్ళిపోతామంట. ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పారు పూలు పెట్టుకోవడం చాలా మంచిదంట, అందులో మల్లెపూలు పెట్టుకుంటే ఇంకా మంచిదంట. మైండ్ అనేది చాలా ప్రశాంతంగా రిలాక్స్గా అదొక మూడ్లోకి వెళ్ళిపోతామంట, చాలా రిలాక్స్గా ఉంటామంట. నిజమేనా అనిపిస్తుంది మల్లెపూలు కట్టేటప్పుడు ఆ వాసన కదంతా మంచి మైండ్, మంచి ఆలోచనలు అయితే వస్తాయి. పూలైతే చాలా ఉన్నాయి, ఇంకా సగం పూలైతేనేమో మేము పెట్టుకుందామని ఉంచాను, సగం పూలైతే ఇంక ఇదిగోండి అత్తయ్య పటానికైతే వేస్తున్నాను. నేను వేస్తూ ఉంటుంటే అవి అయితే జారి వస్తున్నాయి. పూలు వేసిన తర్వాత పటం చూడండి చాలా అందంగా ఉంది కదా. ఆడవాళ్ళు తల్లో పెట్టుకున్న ఆడవాళ్ళ పటానికి వేసినా పూలకే అందం వచ్చింది అనుకోండి. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి.